3 ఖాళీలు ఉన్నాయి. 3 ఖాళీలు భర్తీ చేయబడ్డాయి ఎన్నికల ఆదేశాల ప్రకారం. అందులో వైస్ చైర్పర్సన్ 1 శ్రీమతి షేక్ సుధారాణి గారు మీ అందరి యొక్క సమక్షంలో మీ యొక్క ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ఆమెకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి తరఫు నుండి ఈ ఎన్నికల యొక్క ధ్రువపత్రాలు ఆమోదిస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రక్రియ అనేది పూర్తిగా ముగించబడితే తెలియజేస్తాం. అయిపోయి సార్ కండిషన్ వాళ్ళ ఫోటోలు పర్సనల్ వేసింటే వేస్తాం. ఓకే సార్ ఓకే సార్. షేక్ సుధారాణి గారైనా నేను మున్సిపల్ కౌన్సిల్ చేత మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ 1 గా కదిరి పురపాలక సంఘం కౌన్సిల్లకు ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధ నిష్ఠలతలను కలిగి ఉంటుందని భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో తెలియజేస్తున్నాను. సెక్షన్ 386 ప్రకారము చైర్పర్సన్ కదిరి మున్సిపాలిటీకి చేయవలసిన నిష్ఠాపూర్వకమైన ప్రమాణము శ్రీమతి కేఎస్ దిల్షా గారు 10వ వార్డు అయిన నేను కదిరి పురపాలక సంఘము కౌన్సిల్లో చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారతదేశం యొక్క సార్వభౌమాధికారము మరియు సమగ్రతను కాపాడుతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగముపై నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటానని నేను చేపట్టుతున్న బాధ్యతలో నిష్ఠతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు చైర్పర్సన్గా కందుకుంట అన్న ప్రసాద్ గారు నాకు పదవి ఇచ్చిన దానికోసం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళ కదిరిక శాసనసభ్యులు కందుకుంట ప్రసాద్ గారికి, మా తోటి కౌన్సిలర్లకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు నేను వాళ్ళకు రుణపడి ఉంటాను. నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను. రాష్ట్ర ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల ప్రకారము మరి జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలు మరియు ఎన్నికల నిబంధనలను అనుసరించి ఈరోజు ఖాళీగా ఉన్న కదిరి మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ 2 ఎన్నికకు సంబంధించిన మీ అందరికి ఆమోదము మరియు ఏకగ్రీవ తీర్మానంతో జరిగిన ఎం రాజశేఖర ఆచార్య వారికి వైస్ చైర్పర్సన్ 2గా ధృవీకరిస్తూ సార్ నా రాజశేఖర్
పుష్పాలతోటి ఆమె ఎన్నికని సమర్థిస్తూ అందరి తరపు నుండి కూడా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ మేడం, ఇక్కడ చూడండి, తరపు మేడం. నుండి ఆమెకి ఒక సత్కారం ఇవ్వడం జరుగుతుంది. సార్ ఉన్నాడు సార్ 1 minute సార్ 1 minute. సార్ శ్రీ ఎం రాజశేఖరాచారి మధ్యపల్లి రాజశేఖరాచార్య నేను 11వ వార్డు సంబంధించిన 19వ వార్డు కౌన్సిలర్ అయిన నేను మున్సిపల్ కౌన్సిల్ చేత మున్సిపల్ వైస్ చైర్మన్ 2గా కదిరి పురపాలక సంఘం నుండి ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగిందని నీవు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టుతున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. చేయి చాంపల